హాయ్ గాయ్స్, నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా. ఈమె కలెక్టర్ ఆఫీస్లో ఇది మూడోసారి అంట రావడం. సో ఈమె బాధ ఏందో ఒకసారి నేను చూసి అందుకు ఏమైందని కనుక్కుంటున్నా. ఇప్పుడు నేను ఈమెతో మాట్లాడిస్తా. ఈమె ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పారా. సో ఇక కలెక్టర్ గారికి ఇది 3 అర్జీ అంట. ఈ అర్జీ ఇస్తే 3 అర్జీ అనమాట. సో నేను ఇక కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈమె వెయిటింగ్ చేస్తాను అనమాట ఏమనేసి. సో ఈమె బాధ ఏందనేసి నేను వీడియో ద్వారా తీసుకొస్తున్నాను అంతే. సో ఇదైతే కలెక్టర్ గారి దగ్గర పోయి ఆమె సమస్య అయితే పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను ఈమె తరపున. అమ్మ, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటసుబ్బమ్మ మేడం. మీ ఊరు? నా ఊరు కదిరాంపల్లె. మీ మండలం? మా మండలం పూలకుంట. నియోజకవర్గం? వంకమద్ది గ్రామం. మీ ఏ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన? కలెక్టర్ ఆఫీస్ కాడికి నాకు బ్యాంకులో మేనేజర్ ఎకరాకి 40,000 వేసింటే ఎకరాకి 40,000 లెక్కన వేసినంటే నాకు 30,000 నాకు 1,30,000 అప్పు ఉంటే ఆ 1,30,000 పట్టుకొని 1,30,000 అంటే 1,50,000 నాకు 1,56,000 అని నన్ను అడగకుండా వేసినాడు. ఏమ్మా నీకు ఎంత ఉంది అప్పు, నీకు ఎంత ఉంది, ఎంత వేయాలా, ఎంత పెంచాలా వద్దా అని చెప్పి నేను నన్ను అడగల కదా. ఏం సార్ నన్ను అడగలేదు, నన్ను ఎంత ఉంది బాకీ, నీకు ఎంత ఉంది అని చెప్పి నేను నన్ను అడగకుండా నీకు నాకు అప్పు ఎంత ఉండేది కూడా చెప్పకుండా నాకు ఎగేచ్చే మేము ఎట్లా తీర్చాలా అని చెప్పి మమ్మల్ని కసిరేసుకుంటున్నాడు. ఏం సార్ మాకు తక్కిన లెక్క 30,000 ఉండదు కదా, ఆ 30,000 మాకు ఇచ్చేయి, నాకు 1,50,000 నాకు 1,30,000 నాకు ఉండేది అప్పు, 1,30,000 నాకు ఉండేది అప్పు, 1,30,000 నువ్వు 50,000 పెంచను, నీకు ఏం సంబంధం ఉంది, నీకేం సంబంధం ఉంది, నువ్వు ఎందుకు పెంచుతావు నన్ను అడగల కదా. నువ్వు నువ్వు పెంచితే పోతే నేను ఎట్లా తీర్చాలా, మేము ఎట్లా తీర్చాలా ఆ మాట నేను అడిగితే నేమ్మో నోరు మూసుకొని బా, నోరు మూసుకొని బా, నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అంటే తల దొరుకుతుంది, నోరు మూసుకొని బా అని గదురుకుండా చేసుకుంటాను. కలెక్టర్ గారికి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినావు? 3 సార్లు. ఇది 3వ దఫ. ఏం చెప్పినారు వాళ్ళు? ఏం చెప్పలే మేడం, తీసుకున్నాడు కలెక్టర్ సార్కి ఇచ్చినా, నేను చేతికి ఇచ్చిన, ఆమె నమస్కారాలు చేసేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఏమి పట్టించుకోలే. నిన్న కలెక్టర్ సార్ లేడు, ఈ పొద్దు వచ్చిన కలెక్టర్ సార్. 3 అర్జీకి నాకు ఏమే కానీ న్యాయం చేయలే. నేను ఈ కలెక్టర్ సార్కి ఇచ్చిపోతాడా, దేవరా మీరే దిక్కు నాకు. ఇంకా మేనేజర్ సార్ గసిరేసుకుంటాడు. అందరికి వచ్చి మేనేజర్ సార్ అప్పు ఎంత ఉంది అని చెప్పినాడు. మీకంతా అప్పు పెంచాలనా, తీసేయాలనా, మీకు దానికి ఆడికి సరిపోవాలనా అని చెప్పి పెంచినాడు. రసీదు ఇచ్చినాడు. నాకు రసీదు ఇలా, బాండ్ మారినా కూడా నాకు రసీదు ఇలా. నాకు పెంచుతా పోతే నాకు 1,50,000 ఎట్లా పెంచితే ఎట్లా తీర్చాలి నేను? 1,30,000 ఉన్నది 1,50,000 వేస్తే ఎట్లా నేను తీర్చేది నేను సార్? నేనంటే నీకైనా అనవసరమా, నీకైనా అనవసరం పో, నువ్వు ఇంటికే, నువ్వు ఆడి చెప్పుకుంటూ చెప్పపా అని కసిరేసుకుంటాడు. నాకు ఆ డబ్బులు ఇచ్చేది లేదు, నీకు తక్కిన డబ్బులు నీకు ఇచ్చేది లేదు, ఎగేస్తాం దాంట్లోకే అన్నాడు అని చెప్పి అర్జీ పెట్టుకున్నారా? అర్జీ పెట్టుకున్నాం.